మహావీరుడు అర్జునుడు యుద్ధ భూమిలో నిలబడ్డాడు. కాని అతని ధైర్యం సడలిపోయింది. అతని కుటుంబమే అతని శత్రువులుగా నిలిచారు. వారితో యుద్ధం చేయనే ఆలోచనే అతని భయంతో నింపింది. అర్జునుడి మనసు అల్లకల్లోలమైంది. గౌరవప్రతి చేసిన యోధుడు తన సొంత రక్తానికి ఎలా వ్యతిరేకంగా ఉండగలడు? ఆ పరిస్థితి భారం అతనిపై పడింది. అతని హృదయం భరించలేని దుఃఖంతో బాధపడింది. అతను యుద్ధజూమి అంతా చూశాడు. అతని చూపు అతని గౌరవనీయత, అతని ప్రియమైన గురువు మీద పడింది. ప్రతి సుపరిచిత మన్ అతని నిరాశను పెంచింది. తన చేతితో వారిని కోల్పోతాననే ఆలోచన భరించలేనిది. యుద్ధానికి ఉద్దేశించిన అర్జునుడి బలమన చేతులు వణికాయి. అతను గందరగోళం మరియు దూచన్ సముద్రంలో తప్పిపోయినట్లు అనిపించింది. అతని కన్నేబ్లతో అతని ముందు ఉన్న యుద్ధభూమి అస్పష్టంగా మారింది. ఈ శ్లోకంలో లోతుగా ప్రవేశించే ముందు మీరు మా భగవద్గీత పూర్వ వీడియోలు చూడకపోతే వాటిని తప్ప చూడాలని సిఫార్సు చేస్తున్నాను. ఆ వీడియోలలో నేను పూర్వ శ్లోకాలను వివరంగా వివరించాను. అర్జునుడి సందేహం మరియు కృష్ణుడి మార్గదర్శకతను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడ్డాను. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో రోజు రోజుకి ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే నేను దానిపై పూర్తి సిరీస్ సృష్టించాను. ఆ వీడియోలను కూడా తప్పక చూడండి. మహాయుద్ధానికి సమగ్ర దృశ్యం పొందడానికి. అర్జునుడి సాధారణ స్పష్టత, అతని పదునైన దృష్టి అతని విడిచిపోయాయి. అతని కళ్ళు మస్కబారినప్పుడు అతని ఆత్మవిశ్వాసం కూడా క్షీణించింది. ఒకప్పుడు వ్యూహం మరియు విజయానికి సాధనంగా ఉన్న అతని మనస్సు సందేహాల సుడిగాలిగా మారింది. అతని ఆలోచనలు ఒకప్పుడు స్పష్టంగా ఉండేవి, ఇప్పుడు అవి మేఘాల మాదిరిగా మారాయి. భయపడిన పక్షుల వలె అతని ఆలోచనలు అన్ని దిశలా చెల్లచెదురుగా ఉన్నాయి. అతని మనస్సు ఒకప్పుడు ప్రశాంతంగా ఉండేది, ఇప్పుడు అది గందరగోళంతో నిండిపోయింది. ఈ రాబోయే యుద్ధంలో అతను ఎప్పుడంతను చూడలేదు. విజయం ఓట్పిలా అనిపించింది. అతని హృదయం దుఃఖంతో నిండిపోయింది. తన కుటుంబ రక్తం ధైర్యంతో గెలిచిన రాజ్యం అనే ఆలోచన అతని నోటిలో చేదును మిగిచింది. నిరాశ అర్జునుడి హృదయాన్ని బిగించింది. అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా క్షీణించింది. భావోద్వేగంతో మునిగిపోయిన అతని మనసుకు ముందుకు వెళ్లే మార్గం కనిపించలేదు. అతని సాధారణ ధైర్యం తగ్గిపోయింది. అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా క్షీణించింది. తన నియంత్రణకు మించిన శక్తులచే తన తిగులు లాగబడుతున్నట్లు తను ఒక కీలు బహుమలాగా భావించారు. అతని స్వతంత్రతను కోల్పోయినట్లు అనిపించింది. గొప్ప పన్నుడారి అర్జునుడు తన విల్లుపై పట్టు కోల్పోయినట్లు అనిపించింది. అతని చేతులు వణికాయి. అతని ధైర్యం తగ్గిపోయింది. అతను రాంలో మోకాళ్లపై కూలబడ్డాడు. అతని శరీరం తన చంకారంతో బరువైంది. అతని శక్తి పూర్తిగా క్షీణించింది. గందరగోళంతో కమ్ముకున్న అతని మనస్సు సమాధానాల కోసం వెతికింది. అతని ఆత్మవిశ్వాసం పూర్తిగరించింది. రెండు శక్తివంతమైన శక్తుల మధ్య చిక్కుకున్న అర్జునుడు చిక్కుకుపోయాడు. ఒకవైపు అతని ధర్మం, అతని పవిత్ర కర్తవ్యం అతని పోరాడమని పిలిచింది, నీతిమంతులను రక్షించడానికి మరియు న్యాయాన్ని నిలబెట్టడానికి. మరోవైపు తన కుటుంబంపై ప్రేమ, జీవితకాలం అల్లుకున్న బంధం అతన్ని ఆపమని వేడుకుంది. తను పోషించి ప్రేమించిన వారికి వ్యతిరేకంగా అతను ఎలా యోధుడు కాగలడు? అతని హృదయం భిన్నమోన పరిష్కారం కోసం, హర్మాన్ని ప్రేమను రెండింటినీ గుబురవించే మార్గం కోసం ఆరాటపడింది. అలాంటి భయంకరమైన త్యాగాన్ని డిమాండ్ చేయని మార్గం కోసం అతను ఆరాటపడ్డారు. కాని అలాంటి ఏదీ బయటపడలేదు. ఇది సులభమైన సమాధానాలు లేని ఎంపిక, అతనిని కల్చివేసిన ఒక సందిగ్ధత. అతని సాధారణ నిర్ణయాత్మకత, అతని స్థిరమైన స్ఫూర్తి అదృశ్యమైనట్లు అనిపించింది. అతను తనలో తాను జరుగుతున్న యుద్ధంలో ఓడిపోయిన యోధుడు. అర్జునుడి ఆందోళన ప్రేమ మరియు కర్తవ్యంలో పాతుకుపోయినప్పటికీ లోతైన సత్యాన్ని సూచించింది. అతని హృదయం కర్తవ్యానికి, ప్రేమకు మరియు బాధ్యతలకు మధ్య చీలిపోయింది. అతని చల్ల ఫలితాల్ప అతని అనుబంధించింది. నష్టం మరియు చోకం భయం అతని తీర్పును మబ్బు కమ్మాయి. అతను ప్రేమగల మనోడు, కర్తవ్యపరుడు, విశ్వాసపాత్రుడైన శిష్యుడు అనే తన స్వీయ చిత్రానికి అతుకుపోయాడు. అతని ఆత్మకన్లో చిక్కుకున్నాడు. నొప్పిని కలిగించే అవకాశం ఉందని భావించి అతని ఆత్మను కదిలించింది. సందేహాలను గుసగుసలాడి అతని భయాన్ని పెంచింది. ఇది భగవద్గీత మనకు నేర్పుతుంది అనుబంధం యొక్క స్వభావం. ఇది మన దృక్కోణాన్ని పరిమితం చేస్తుంది, మన ఆలోచనలు సంకుచితం చేస్తుంది మరియు మన తీర్పును మబ్బు కమ్ముతుంది. మనలను హదిష్ సంఖ్యలతో బంధిస్తుంది, మన ఆత్మను బంధిస్తుంది. ఇది మన అహంకారానికి ఆజ్యం పోస్తుంది, మన ఆత్మను కదిలిస్తుంది, మనల్ని నియంత్రణ కోసం ఆరాటపడేలా చేస్తుంది
మన ఆత్మను కదిలిస్తుంది మరియు తెలియని వాటిని ఫైబ్రేలా చేస్తుంది. మన ఆత్మను కదిలిస్తుంది. అర్జునుడి పోరాటం మనకు నిజమైన స్వేచ్ఛ మన ఆత్మను కదిలిస్తుంది. మన చర్యల్ హలాల్ నుండి విరగంలో ఉందని గుర్తు చేస్తుంది. మన ఆత్మను కదిలిస్తుంది. మనం ఒక పెద్ద విశ్వ నాటకంలో కేవలం సాధనాలు అని అర్థం చేసుకోవడంలో మన ఆత్మను కదిలిస్తుంది. అర్జునుడు తన ఆందోళనతో పోరాడుతున్నప్పుడు అతని మనసు సందేహాలతో నిండిపోయింది. అతని రసారహి కృష్ణుడు అతని లోతన కరుణతో గమనించాడు. కృష్ణుడు అర్జునుడి ఆత్మను ప్రశాంతపరచడానికి ప్రయత్నించాడు. దైవాసమైన కృష్ణుడు అర్జునుడి నిరాశ యొక్క లోతును అర్థం చేసుకున్నాడు. అతని బాధను తందిగా భావించాడు. అర్జునుడి పోరాటం కేవలం యుద్ధభూమి గురించి మాత్రమే కాదు, అది అతని అంతర్గత సంశయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఒక సార్వత్రిక సత్యం గురించి, మన పరిమిత స్వీయ మరియు అనంతమైన అంతర్గత సామరస్యం మధ్య జరిగే యుద్ధం అని అతనికి తెలుసు. ఈ యుద్ధం ప్రతి మనిషిలో జరుగుతుంది. రాబోయే శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుడిని అతని నిరాశ నుండి మెల్లగా బయటకు నడిపిస్తాడు. అతనికి ధైర్యం మరియు స్పష్టతను ఇస్తాడు. అతను ధర్మ మార్గాన్ని కేవలం నియమాల సమితిగా కాకుండా జీవన్ విధానంగా ప్రకాశింపజేస్తాడు. గందరగోళం నుండి స్పష్టతకు, అధ్వానం నుండి జికానానికి మార్గం చూపిస్తాడు. నిరాశ నుండి అవగాహనకు అర్జునుడి ప్రయాణం మనలో ప్రతి ఒక్కరికి శాశ్వతమైన సందేశాన్ని అందిస్తుంది. ఈ ప్రయాణం మన జీవితాల్లో కూడా ప్రతిఫలించవచ్చు. జికానం మరియు కప్పి యొక్క కాంతి మార్గదర్శకత్వంలో మనం కూడా మన సమస్యలను అధిగమించవచ్చు. మన స్వంత యుద్ధాలను ఎదుర్కొనే శక్తి మనలో ప్రతి ఒక్కరిలో ఉందని అది మనకు గుర్తు చేస్తుంది. కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సందేశం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తిలకు స్వాగతం. మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము.